అనగనగా అది సింహపురి రాజ్యం. ఆ రాజ్యానికి రాజు వీరేంద్రుడు. తనని తాను దేవుడికి సమానంగా భావిస్తూ ఉంటాడు. అతనికి శక్తి ఉంది, సౌందర్యం ఉంది, కాని వాటన్నిటికంటే ఎక్కువగా అహంకారం ఉంది. ఆ రోజు రాజదర్బార్లో తన సింహాసనంపై రాజు వీరేంద్రుడు కూర్చుని ఉండగా చుట్టూ మంత్రులు, దాసులు, సైనికులు అందరూ ఉంటారు. రాజు సింహాసనంలో వెనక్కి వాలుతూ అద్దం వైపు చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఆహా, ఏమి ఈ నా రూపం! నా కిరీటం ఎంత గొప్పగా ఉంది! నాకన్నా గొప్పవాడు ఈ లోకంలో ఎవడు ఉండడు. సాక్షాత్తు నేను ఆ దేవుళ్లాంటివాణ్ణి అని తనలో తాను పొంగిపోతూ ఉంటాడు రాజు. ఇంతలో మంత్రి రాజుగారి దగ్గరకు వచ్చి నమస్కరిస్తాడు. మహారాజా, మీ తేజస్సును ఎవరూ మించలేరు. మీ పరాక్రమం విన్నవారంతా ఆశ్చర్యపోతారు. మీ అంత గొప్పవారు ఈ భూమండలంలోనే లేరు అని పొగుడుతాడు. దాంతో రాజు ఆ పొగడ్తలకు పొంగిపోతూ చిరునవ్వుతో, అవునవును, నన్ను చూసి ప్రజలందరూ ఆశ్చర్యపడకపోతే మరి ఎవర్ని చూసి ఆశ్చర్యపడతారు? దేవతలు కూడా నన్ను చూసి వణుకుతారు కదా. అంతలో మరొక మంత్రి నెమ్మదిగా తలవంచి ముందుకొచ్చి రాజుని పొగుడుతూ, మీరు లేకపోతే ఈ రాజ్యం ఒక్కరోజు కూడా నిలబడదు మహారాజా. మీరే మా ఆశ, మీరే మా ప్రాణం. దాంతో రాజు ఆనందానికి అవధులుండవు. ఆ మాటలకు ఉబ్బి తప్పిపైపోతూ, అవును, నేనే ఈ రాజ్యానికి దేవుణ్ణి. నా మాటే ధర్మం, నా నిర్ణయమే చట్టం, నేను చెప్పిందే సత్యం అని అంటాడు రాజు. ఇంతలో ఒక దాసి పాలు తీసుకుని వస్తుంది. భయంతో వంగి కప్పు అందిస్తూ, మహారాజా, పాలు. రాజు ఆ పాలు తీసుకుని త్రాగి దాసిని చూసి నవ్వుతాడు. ఎందుకు వణికిపోతున్నావు? నా రూపం అంత భయంకరంగా ఉందా, లేక అంత దివ్యంగా ఉందా అని అడుగుతాడు. అప్పుడామె ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ రాజు అహంకారం అతన్ని అంధుణ్ణి చేసింది. రాజు వీరేంద్రుడు ప్రజల భయాన్ని గౌరవం అనుకుంటున్నాడు. కాని అది గౌరవం కాదు, భయం మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నాడు. ఇక రాజు మంత్రుల్ని చూసి పెద్దగా నవ్వుతూ, మీరంతా నన్ను పొగిడినా లేకపోయినా నాకు తేడా లేదు. నా గొప్పతనం నా రక్తంలోనే ఉంది. ఎవరూ నాకంటే గొప్పవారు లేరిక్కడ అని అంటాడు. దాంతో మంత్రులు భయంతో ఒకరినొకరు చూసుకుంటారు. ఒక మంత్రి వేరొక మంత్రితో గుసగుసలాడుతూ, ఒక పక్క రాజ్యంలో ప్రజలు ఆకలితో ఉన్నారు. కాని మన రాజేమో ఇవేమీ పట్టించుకోకుండా తన ముఖం అద్దంలో చూసుకుంటూ తన లోకంలో తాను మునిగిపోతున్నాడు. ఇప్పుడు ఏమంటే ఏమవుతుందోనని రాజుగారి ప్రతి మాటకు వత్తాసు పలకాల్సొస్తుంది. శాంతంగా ఉండు. మన మాటలు రాజుగారికి వినిపిస్తే మన ప్రాణాలే పోతాయి అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. అయితే రాజు వాళ్ల మాటలు పట్టించుకోకుండా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అయితే నిజమేమిటంటే అద్దంలో ప్రతిబింబం మనకు మన రూపం మాత్రమే చూపిస్తుంది, మన లోపాలను మాత్రం దాచేస్తుంది. రాజు వీరేంద్రుడు ఈ సత్యాన్ని గ్రహించలేక ఒక ఊహా ప్రపంచంలో ఉన్నాడు. అలా ఒకరోజు ఒక పేద కవి అతని సభకు వస్తాడు. అతని పేరు మహాదేవుడు. అతని బట్టలు చినిగి ఉంటాయి. చేతిలో ఒక పాత అద్దం ఉంటుంది. సభలోని అందరూ అతన్ని ఆశ్చర్యంగా చూస్తారు. ఇంతలో ఒక మంత్రి మరొక మంత్రితో ఇలా అంటాడు. ఇతనెక్కడి నుంచి వచ్చాడు? ఇంత పేదవాణ్ణి సభలోకి ఎవరు రానిచ్చారు? అవునవును, ఇతని దారిద్ర్యం చూడకపోతే బాగుండేది. బిచ్చగాడి దుస్తులు వేసుకుని కవి అనుకుంటున్నాడేమో అని అనుకుంటూ ఉంటారు. ఆ పేదకవి మహాదేవుడు సింహాసనం వైపు వెళుతూ ఉంటాడు. అతని చూసి రాజు అసహ్యించుకుంటూ, ఏయ్, ఎవరు నువ్వు? నీ రూపం చూస్తుంటే నేను ఉన్నది రాజభవనం కాదు, రహదారి అనిపిస్తోంది. నువ్వు లోపలికెందుకొచ్చావు? నిన్ను ఎవరు రానిచ్చారిక్కడికి అని అడగ్గానే ఆ కవి మహారాజుకు నమస్కరించి ఇలా అంటాడు. మహారాజా, నేనొక కవిని. నా పేరు మహాదేవుడు. నా దగ్గర బంగారం లేదు, వస్త్రాలు లేవు. కాని నా దగ్గర ఒక అద్దం ఉంది. ఇది మీకు మీ నిజమైన రూపాన్ని చూపిస్తుంది అని అనగానే అతను చెప్పింది నమ్మని సభలోని వారందరూ ఒక్కసారిగా నవ్వుతారు. మంత్రులు ఒకరినొకరు చూసుకుని ఎగతాళి చేస్తారు. ఒక పాత అద్దం రాజుకేం చూపిస్తుంది? మా మహారాజుగారు రూపం చూసుకునేందుకు రాజభవనం అంతా ఎన్నో అద్దాలున్నాయి అని ఎగతాళి చేస్తారు వాళ్ళు. దాంతో రాజు ఆ కవి మాటలకు అహంకారంతో చిరునవ్వు నవ్వుతూ, సరే, మన రాజభవనంలో ఎన్ని అద్దాలున్నాయి? మరి ఈ కవి చెబుతున్న ఈ గజిబిజి అద్దం ఏం చూపుతుందో అది కూడా ఒకసారి చూద్దాం. నా రూపం చూసి నువ్వే నా గొప్పతనం గురించి తెలుసుకుంటావు
అని చెప్పగానే ఆ కవి ఆ అద్దాన్ని రాజు ముందు పెడతాడు. అప్పుడు మహారాజు మొదట చిరునవ్వుతో ఆ అద్దంలోకి చూస్తాడు. కాని క్రమంగా అతని ముఖం మారిపోతూ ఉంటుంది. అతను తాను గర్వంగా కాకుండా క్రూరంగా, దయలేనివాడుగా, ప్రజలను పట్టించుకోనివాడిగా కనిపిస్తాడు. అది చూసి ఆశ్చర్యపోయిన మహారాజు, ఇదేమిటిది? ఈ అద్దంలో నా ముఖం ఇలా ఎందుకు కనిపిస్తోంది? ఈ అద్దం పాడైందా అని అడుగుతాడు. దానికి ఆ కవి నెమ్మదిగా ఇలా అంటాడు, లేదు మహారాజా, ఈ అద్దం పాడవలేదు. ఇది కేవలం మీ శరీర రూపం చూపదు, ఇది మీ ఆత్మరూపం చూపిస్తుంది. మీరు లోపల ఎలా ఉన్నారో అదే రూపం బయట కూడా కనపడుతుంది. ఇది మీ నిజస్వరూపం అని అనగానే ఆ సభలో నిశ్శబ్దం ఆవరిస్తుంది. మంత్రులు ఒకరినొకరు చూసుకుంటారు. రాజు చెమటలు తుడుచుకుంటూ కోపంతో ఇలా అంటాడు, అబద్ధం! ఇదంతా పచ్చి అబద్ధం! నా ప్రజలు నన్ను దేవుళ్లా భావిస్తున్నారు. నువ్వు మాత్రం నన్ను రాక్షసుళ్లా చూపిస్తున్నావు అని ఆవేశంతో ఊగిపోతాడు. కాని చాలా ప్రశాంతంగా ఆ కవి ఇలా అంటాడు, మహారాజా, మీరు ఇంతకాలం చూసింది అబద్ధం ప్రభు. ప్రజలు మీ పట్ల భయంతో నిజం తెలిసినా మౌనం వహిస్తున్నారు. కాని ఈ అద్దం ఎవరికీ భయపడదు. ఇది నిజం మాత్రమే చెప్తుంది. అహంకారపు పొగమంచు తొలగినప్పుడు ప్రతి మనిషి తన నిజమైన రూపం చూసుకోవాలి. ఆ మాటలు ఆ సభలో గర్జిస్తాయి. రాజు వీరేంద్రుడి హృదయంలో మొదటిసారి ఒక ఆలోచన మొదలవుతుంది. రాజు చేతులు వణికిపోతూ ఉంటాయి. కవి మాత్రం ప్రశాంతంగా నిలబడి ఉంటాడు. సభలో అంతా మౌనం. రాజు ఆ అద్దంలో తన ముఖాన్ని మరొకసారి చూస్తాడు. అందులో తన ముఖం దయలేని, కర్కశమైన రూపంలో కనిపిస్తుంది. రాజుకి ఇది తను కాదని అనిపిస్తుంది. కాని ఇదేనా నా నిజస్వరూపం? నేను ప్రజలకు నీడనివ్వాల్సిన వాడిని, కాని వారి మీద పిడుగులా మారిపోయేనా అని అనుకుంటాడు. తనని తాను చూస్తున్నది నమ్మలేకపోతాడు. మంత్రి భయంతో, మహారాజా, ఆ అద్దం మాయ కావచ్చు, దాన్ని పగలగొట్టించండి, అంతే, సమస్య తొలగిపోతుంది అని అనగానే రాజు కోపంతో మంత్రివైపు చూస్తాడు. ఇక నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకు. ఈ అద్దాన్ని పగలగొడితే నాలోని లోపాలు మాయమవుతాయా? కాదు, ఈ లోపాలు నాలోని ఉన్నాయి. ఇది నన్ను హెచ్చరిస్తోంది. నేను దీని నుండి తప్పించుకోలేను అని అంటూ ఉండగానే అతని కళ్లల్లో కన్నీళ్లు కారుతాయి. సభలో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కవి మహాదేవుడు ప్రశాంతంగా ముందుకు వస్తాడు. మహారాజా, మనకు తెలియని నిజం మొదటిసారి తెలుసుకున్నప్పుడు మనసుకి నొప్పి కలుగుతుంది. కాని ఆ నొప్పి మనలోని మార్పుకి నాంది అని గుర్తించి అహంకారాన్ని వదిలేస్తే కరుణా, న్యాయం మీలో తిరిగి వస్తాయి అని అంటాడు. దాంతో రాజు ఏదో ఆలోచిస్తూ మెల్లగా కూర్చుంటూ, ఎన్నో సంవత్సరాల నుండి నేను నా అబద్ధపు ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉండిపోయాను. నా ప్రజల ముఖాలు, వారి వేదనలు నేను చూడలేదు. నాకంటే గొప్పవారు లేరని అనుకున్నాను. కాని ఈరోజు తెలిసింది, నాలోని దోషాలు నన్ను రాక్షసుళ్లా మార్చేశాయి అని. దాంతో రాజు తలదించుకుంటాడు. సభలోని మంత్రులు ఒకరినొకరు చూసుకుంటారు. కొందరి కళ్లల్లో సిగ్గు కనపడుతుంది. రాజు తడబడుతూ నిజాయితీతో, కవి, ఈ అద్దం నాకు శాపంలా అనిపించింది. కాని ఇది వరమని గ్రహించాను. నాకు నిజం చెప్పిన నీకు నా వందనాలు. ఇకపై నా ప్రజలే నా అద్దం. వారిని సంతోషంగా ఉంచడమే నా ధర్మంగా భావిస్తాను. మహారాజా, రాజ్యం గెలవటానికి కత్తి కాదు, గుండె కావాలి. అద్దం పగిలినా పర్వాలేదు, కాని మనసులోని నిజం నిలబెట్టుకుంటే చాలు. అలా అతని మాటలతో రాజులోని అహంకారపు మబ్బులు తొలగిపోయి ఒక రాజు నిజమైన నాయకుడిగా మారుతాడు. అలా మరుసటి రోజు రాజు ప్రజల ముందు నిలబడి వారికి నమస్కరించి ఇలా అంటాడు, ప్రజలారా, నేను మీ రాజును. కాని నిజం చెప్పాలంటే నేను ఇంతకాలం మీ సేవకుళ్లా కాకుండా మీపై అధికారం చెలాయించి నియంతగా ఉన్నాను. ఇంతకాలం నేను చేసిన తప్పులు ఇప్పుడు ఈ అద్దం నాకు చూపించింది. ఇకపై మీరే నా అద్దంలా భావిస్తాను అని పశ్చాత్తాపం చెందుతాడు. దాంతో ప్రజల్లో చర్చలు మొదలవుతాయి. కొందరు ఆశ్చర్యంగా, కొందరు అనుమానంగా ఒకరినొకరు చూసుకుంటారు. ఇంతలో ప్రజల నుంచి ఒక వృద్ధుడు కన్నీరు పెట్టుకుంటూ, మహారాజా, చాలా సంతోషం. ఇంతకాలం మా కష్టాలు మీరెప్పుడూ వినలేదు. ఈరోజు మీలో వచ్చిన మార్పుతో మా జీవితాలకు వెలుగు తీసుకురానుంది. ఇక నుంచైనా మా మాటలు విని మా కష్టాలు తీరుస్తారని భావిస్తున్నామయ్యా. అవునవును, ఇక నుంచి మీ సమస్యలే నా సమస్యలు. ఎవరికైనా అన్యాయం జరిగితే అది నాకే శిక్ష లాంటిది. మీ బలహీనతలో నేను బలవంతుణ్ణి కాదు, మీ ఆనందంలోనే నా విజయముంది
అలా మొదటిసారి ప్రజలు తమ రాజులో మార్పుని గమనిస్తారు. ఇంతలో ఒక చిన్న పేదబాలుడు ముందుకొస్తాడు. అతని చేతిలో ఒక ఎండిపోయిన రొట్టె ఉంటుంది. మహారాజా, మా ఇంట్లో ఆకలితో ఎన్నో రాత్రులు గడిచాయి. మీరు మాలాంటి వారిని ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మీ మాటలు నిజమైతే మాకు మళ్లీ వెలుగొస్తుంది మహారాజా అని అంటాడు. దాంతో రాజు ఆ బాలుడి దగ్గరకు వచ్చి అతని భుజంపై చెయ్యి వేసి మృదువుగా తాకుతూ ఇలా అంటాడు. రాజు కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉంటాయి. బాబు, ఈ రొట్టె కన్నా విలువైన పాఠం ఈరోజు నేను నేర్చుకున్నాను. ఈ రోజు నుండి మన రాజ్యంలో ఎవ్వరూ కూడా ఆకలితో నిద్రపోకుండా నేను చూసుకుంటాను. ఇది నా ప్రతిజ్ఞ అని అనడంతో ప్రజలందరూ ఒకేసారి జయహో రాజా జయహో అని హర్షధ్వానాలు చేస్తారు. దాంతో ఆ పేద కవి నవ్వుతూ తృప్తిగా, మహారాజా, ఈ క్షణంలో మీలోని నిజమైన ప్రతిబింబం కనిపించింది. అద్దం ఇక అవసరం లేదు, ఎందుకంటే మీ మనసే మీ అద్దమైంది. అహంకారపు అద్దం కేవలం రూపం చూపుతుంది, కాని నిజాయితీ కరుణ చూపే అద్దం మన హృదయం. ఒక రాజు మారినప్పుడు రాజ్యం మొత్తం వెలుగులో మునిగిపోతుంది. ఒకరోజు ఉదయం రాజ్యమంతా కోలాహలంగా ఉంటుంది. ప్రజలు పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. ఉత్సాహంగా అందరూ తిరుగుతూ ఉంటారు. రాజు వీరేంద్రుడు సాధారణ దుస్తులతో ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాడు. అలా రాజు ఒక రైతు పొలంలోకి వెళ్లి చేతిలో గడ్డి పట్టుకుని వారికి సహాయం చేస్తూ ఉంటాడు. రైతులు ఆశ్చర్యంగా రాజును చూస్తూ ఉంటారు. మహారాజా, మీరు మా పొలంలో పనిచేస్తున్నారండా? ఇది మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణమండా. రైతులారా, మీ చెమటతోనే నా రాజ్యం ముందుకు నడుస్తోంది. మీ కష్టం లేకుండా నేను రాజును కాను. ఇకపై మీ కష్టం నా కష్టమని భావిస్తాను. పక్కనే ఒక పేద తల్లి తన పిల్లలకు తిండి పెట్టలేక కూర్చునుంటుంది. రాజు ఆమె దగ్గరకు వెళ్లి తన దగ్గర ఉన్న పాత్రలో పాలు పోసి పిల్లలకిస్తాడు. దాంతో ఆ తల్లి కన్నీటి స్వరంతో ఇలా అంటుంది. మహారాజా, ఆ దేవుడే మా ఇంటికొచ్చాడని అనిపిస్తోంది. దేవుడు ప్రజల్లోనే ఉంటాడమ్మా. నేను కేవలం మీ సేవకుణ్ణి మాత్రమే. అలా అప్పటివరకు ప్రజల బాధను పట్టించుకోని రాజు ఇప్పుడు ప్రజల నవ్వుల్లో జీవిస్తూ ఉంటాడు. అదే నిజమైన పరిపాలన. ఒకరోజు రాత్రి రాజభవనంలో రాజు ఒంటరిగా అద్దం ముందు కూర్చునుంటాడు. రాజు అద్దం వైపు చూస్తాడు. ఆ ప్రతిబింబం మొదట మళ్లీ గర్వంతో క్రూరమైన రూపంలో కనపడుతుంది. రాజు ఒక్క క్షణం వెనుకడుగు వేస్తాడు. రాజు కళ్లల్లో భయం, స్వరం వణుకుతూ, ఇంకా నువ్వు నన్ను వెంటాడుతున్నావా? నేను నిజంగానే మారలేదా అని అడుగుతాడు. అప్పుడే ఆ అద్దంలోని ప్రతిబింబం మెల్లగా మారుతుంది. అతని ముఖం వినయంతో కరుణతో మెరిసిపోతూ ఉంటుంది. క్రమంగా క్రూరమైన ఆ రూపం అదృశ్యమవుతుంది. నిజమైన మార్పు బయట చూపించేది కాదు, లోపల పుడుతుంది. ఒక్కసారి మనసులో వెలుగు నిండితే ఇక ఎప్పటికీ చీకటి నిలవదు. రాజు కళ్ళు కన్నీళ్లతో నిండుతాయి. అతను అద్దాన్ని తన ఛాతీకి హత్తుకుంటాడు. అద్దం ఒక్కసారిగా ప్రకాశించి ఆ తర్వాత మెల్లగా మసకబారి చూర్ణమైపోతుంది. రాజు విస్తుపోతాడు, కాని ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతాడు. ఈ అద్దం ఒక మాయలాంటిది. ఎందుకంటే ఇక నుండి నాకు ఏ అద్దం అవసరం లేదు. నా మనసే నా అద్దం. మరుసటి రోజు ఉదయం రాజు సాధారణ దుస్తులతో ప్రజలతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొంటాడు. పిల్లలతో నవ్వుతూ ఆడుకుంటూ ఉంటాడు. ప్రజలు ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తూ ఉంటారు. జై హో విజయేంద్ర మహారాజుకి జై! జై హో విజయేంద్ర మహారాజుకి జై! అహంకారం చూపించే అద్దం ఒకరోజు పగిలిపోతుంది. కాని వినయం, నిజాయితీ మనసులో పుట్టినప్పుడు అది శాశ్వత ముద్ర వేస్తుందని రాజు వీరేంద్రుడు అర్థం చేసుకుంటాడు. ఒక నాయకుడి గొప్పతనం అధికారంలో కాదు, హృదయంలో ఉంటుంది అని తెలుసుకుని ఆ రోజు నుండి అతను ప్రజలను కన్నబిడ్డల్లా భావించి వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ నిజంగానే ఒక గొప్ప రాజుగా కీర్తి పొందుతాడు.